మానేరు మీద పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల దగ్గర కట్టిన చెక్ డ్యామును బాంబులతోని పేల్చేసిండ్రన్న వార్తను మొన్న మన జోరుదార్లో చెప్పుకున్నాం కదా. ఇక ఇవాళ చెక్ డ్యామ్ కూలిపోయిన కాడికి మాజీ నీళ్ల మంత్రి హరీష్ రావు కారు పార్టీ లీడర్లను ఎంబటి పెట్టుకొని ఎట్లా జరిగింది ప్రమాదం అనేది ఆరాధీసిండు. అటెంక మాట్లాడిన మాటలు ఇప్పుడు పెద్ద దుమారమే లేపేటట్టున్నాయి. చెక్ డ్యాం ఊళ్ళ కాడికి పోయిన కారు పార్టీ లీడర్లు అక్కడి రైతులతో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకున్నారు. అటెంక మాట్లాడిన హరీష్ రావు సారు మానేరు నది మీద కట్టిన చెక్ డ్యాం ను కాంగ్రెస్ నాయకులే కూలగొట్టిరని గరమైండు. ఇది వరకు పెద్దపల్లి జిల్లా భోజన్నపేట దగ్గర ఉన్న హుస్సేన్ మియా వాగు మీద కూడా చెక్ డ్యాం ను వేల్చేస్తే రైతులే కేసు పెట్టిర్రు. అయినా కూడా పోలీసులు ఇప్పటి వరకు దోషులను పట్టుకోలేదు. ఇప్పుడు ఈ గుంపుల చెక్ డ్యాం ను కూడా ఇసుక మాఫియానే ఊల్చేసింది. కాంగ్రెస్ హయాంలో చెరువులు చెక్ డ్యాం వేల్చేసుడు నిత్యకృత్యమైందని ఫైర్ అయ్యిండు. జిలెటిన్లు చూస్తా ఉంటే ఆనాడు కాంగ్రెసే కుట్ర చేసిందేమో, మేడిగడ్డ దగ్గర కూడా గిలెటిన్లు పెట్టిండ్రేమో, బ్లాస్ట్ చేసిండ్రేమో అనే అనుమానాలు కూడా బలపడతా ఉన్నాయి. ఎందుకంటున్నా, కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 21 సబ్ స్టేషన్లు, 203 కిలోమీటర్ల టనలు, 1536 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ అన్ని బాగుంటాయి. గాడ ఒక్క మేడిగడ్డలో ఒక్క 7వ బ్లాక్ లో 2 పిల్లర్లు మాత్రమే ఎందుకు కుంగాయి అని ఇలా అనుమానం వ్యక్తపరుస్తా ఉన్నారు. ఆనాడు అక్కడ ఇంజనీర్లు కూడా కంప్లైంట్ ఇచ్చారు, ఈడ బాంబులు పెట్టారు, గిలెటిన్స్ పెట్టారు అని అక్కడ పోలీస్ స్టేషన్ లో ఆ రోజే కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే మీ బుద్ధి చూస్తుంటే అర్థమవుతుంది. మొన్న ఓపెన్ గా మీరు ఈడ పెద్దపల్లి మండలంలో గిలెటిన్ స్టిక్స్ తో ట్రాక్టర్లతో కాంగ్రెస్ నాయకులు దొరికిపోయారు. ఇవాళ జమ్మికుంట రూరల్ మండలంలో చెక్ డ్యామ్ ను పేల్చారంటేనే మీ నీతేందో, మీ ఆలోచన ఏందో అర్థమవుతుంది. మేడిగడ్డ పిల్లర్ను సుతం కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టి కూలగొట్టినట్టున్నారని పెద్ద బాంబే వేల్చిండు హరీష్ అన్న. ఆడ బాంబులు పెట్టిరని ఇంజనీర్లు అప్పుడే ఫిర్యాదు కూడా ఇచ్చిర్రట. కాకుంటే దాని మీద విచారణ ఎత్తలేరట పోలీసులు. ఇక హైదరాబాద్ లోనేమో ఇండ్లు, ఇక్కడనేమో చెరువులు చెక్ డ్యాములు కూలగొడుతున్నారని ఫైర్ అయ్యిండు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ కట్టుకుంటే కాంగ్రెస్ వాళ్ళు కూలగొడుతున్నారన్న హరీష్ రావు ఎండాకాలం లోపట్నే మళ్ళా చెక్ డ్యాం కట్టాలని డిమాండ్ చేసిండు. మరిగా దీని మీద ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుందో ఏం కథనో చూడాలిగా.